నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి నగరంలోని టీటీడీ అనుసంధానమైన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి మార్చి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు కపిలేశ్వర స్వామి వివిధ వాహనాలపై ఉదయం సాయంత్రం కొలువుదీరి కామాక్షి అమ్మవారితో భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు హాజరవుతారు. ఇందులో భాగంగానే టీటీడీ అధికారులు, ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయంలో రంగురంగుల రంగవల్లితో పాటు విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ విశేషంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు స్వామివారు ఊరేగేందుకు వివిధ వాహనాలను సిద్ధం చేశారు. ఆలయం బయట వెలుపల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఇందులో భాగంగానే నంది సర్కిల్ వద్ద పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు వంటి చిత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునే విధంగా విద్యుత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మామిడాకుల తోరణాలతోనూ అరటి చెట్ల తోరణాలతో స్వాగత ద్వారాలను అలంకరించారు. ఆధ్యాత్మిక భక్తి భావన ఉట్టిపడేలా ఆలయం పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను డిప్యూటీ ఈవో సి దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతిరాజులు పర్యవేక్షించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో జనశేష వాహనంపై అభయం ఇచ్చారు. 2వ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలల గల జనశేష వాహనాన్ని అధిష్ఠించారు. జనశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వాసానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమైన దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాసాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చినశేషుని దర్శనం మహాశ్రేయప్రదం. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, గోవింద హరి గోవింద. అనంతరం ఉదయం 10:30 నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు జీతాలు పెంచుతూ టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ స్థానిక ఆలయాల అర్చకులు వేదాశీర్వాదాలు అందజేశారు. స్థానిక ఆలయాల అర్చకులు జీతాలు పెంచుతూ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఆమోదించిన నేపథ్యంలో వారు శుక్రవారం ఉదయం పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద గౌరవపూర్వకంగా కలిశారు. దుస్సాలవతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తామందరం ఎప్పటికీ కృతజ్ఞత భావంతో ఉంటామని పేర్కొన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంకు చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్లను నేడు కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు చెందిన మొత్తాన్ని తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సంబంధిత అధికారులు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొని సీఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికం జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో 39,368 మంది విద్యార్థులకు చెందిన 35,502 మంది తల్లులకు ఉమ్మడి ఖాతాలకు సుమారు 29.50 కోట్లు నేడు ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పామరు నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. జగనన్న విద్యా దీవెన మొత్తం తల్లులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాలో జమ అయిన 10 రోజుల్లోపు
సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేనిచో తదుపరి వారి జగనన్న విద్యా దీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని కోరారు. భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పెరడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద టీటీడీ ఉద్యోగులకు క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు. ఉద్యోగులకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు 10 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. ఉద్యోగులు మంచి ప్రతిభ కనపరిచి క్రీడల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. నిత్యం బిజీగా ఉంటారు, చాలా ఒత్తిళ్లకి లోనవుతూ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా భక్తులకు సేవలు అందించే నిమగ్నంలో వారి ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి మరి శ్రీవారి భక్తులకి సేవ చేస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి ఈ క్రీడల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాల తరఫున, టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు గౌరవనీయులు చైర్మన్ గారు, ఈఓ గారు, అలాగే జేఈఓ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాం. తిరుపతి గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యుడు వెంకటేశ్వరరాయలు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కృష్ణ యాదవ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్యాన్ షో టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అసత్య ఆరోపణలు చేశారని, రుజువు చేస్తే దేనికైనా సిద్ధమేనని, లేని పక్షంలో ఆయన ఇంటి ముందు ముట్టడి చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బెనిఫిట్ షోకు, ఫ్యాన్స్ షోకు, నార్మల్ షోకు తేడా తెలియని నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఆరోపణలు గుప్పించడం తగదన్నారు. కృష్ణ యాదవ్ గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకు రుజువులు కూడా చూపిస్తామన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సోము యాదవ్, నాని, హేమంత్, కిరీటి, బాలా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతను చదువుకున్నాడు అని చెప్పారు. చదువుకున్న వాళ్ళకి మినిమం జ్ఞానం ఉంటుంది. అతనికి ఫ్యాన్ షోకి, బెనిఫిట్ షోకి, నార్మల్ షోకే తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అతను. ఇక్కడ ఈవెన్ బెనిఫిట్ షోకి టికెట్లు వస్తే మేమే, మా నలుగురి దగ్గరికే వస్తాయి, మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మేము ఎక్కడా కూడా బ్లాక్లో టికెట్లు అమ్మలేదు, ఎన్టీఆర్ సినిమాలకు కానీ, నందమూరి సినిమాలకు కానీ మేము అమ్ముతున్నట్టు ప్రచారం చేస్తున్నారు ఈ తమ్ముడు గణేష్ అనే వ్యక్తి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ అన్న గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కృష్ణ అన్న చేసే కార్యక్రమాలు ఏం తెలుసు అతనికి, చేసే మంచి సేవా కార్యక్రమాలు ఏం తెలుసు అతనికి, అతనికి బిజినెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా, కృష్ణ అన్నకి ఎన్ని ఉన్నాయో తెలుసా, తమ్ముడు గణేష్ అనే వ్యక్తికి అతను ఎంత ట్యాక్స్ కడుతున్నాడు తెలుసా కృష్ణ అన్న. కృష్ణ అన్న ట్యాక్స్ కట్టేంత ఇది లేదు తమ్ముడు గణేష్ అన్నకి, చెప్తున్నాం. కౌంటర్ చెప్పింది కూడా వెంకటేష్ అన్న అతకంగా చెప్పింది. అతను చెప్పినా కానీ మారలేదని చెప్పి ఇతన్ని సహాయం అడిగినారు కృష్ణ అన్న గారిని. అడిగినప్పుడు ఏందయ్యా ఇది, ముందు పరిచయం ఉండడం వల్ల మాట్లాడడం వల్ల అది మాట పెరిగి అంతవరకు పోయింది. అక్కడ ఎవడు తాగి రచ్చలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో తిరుపతిలో మీకు తెలిసిందే. ఎవడు తాగలేదు. కులం పేరుతో ఉండే మాట మీరు చూపియండి అన్న. పొలం పేరుతో అనడం తప్పలేదు. వీడియో వాళ్ళు తీశారు, మనోళ్ళు తీశారు. 2 వీడియోలు మీరే తీసుకొని ఫిల్టర్ చేసి మా దగ్గర కూడా ఉంది, మా దగ్గర వీడియో ఉంది, మేము పంపిస్తాం. చిన్న రిమార్క్ ఉంటే దానికి మేము ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఆ మాట అనిన దానికి రుజువేలు కాదు, దాన్ని చేయనారు అంటే అది నిజమైపోతుంది. అబద్ధాన్ని నిజం చేసేది పెద్ద విషయం కాదు కదా ఈ కాలంలో. సో మేమంతా కూడా ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాం, సమాచారాలు ఇచ్చుకుంటా, 1కి 10 సార్లు చెప్పుకుంటా, తప్పును కూడా నిజం చేసి చూపించే ప్రజాస్వామ్యంలో అంత ఇంకిత జ్ఞానంగా అయితే మేము లేమన్నా. మీరు ఆ వీడియోలు 2 కంపారిజన్ చేసుకొని చూసుకోండి. ఇంకోటి కృష్ణ అన్న కానీ, అక్కడుండే 4 అన్నదమ్ములు కానీ, ఆ బలం కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి పెద్ద అయిన
సీనియర్ ఎన్టీ రామారావు కాడి నుంచి జూనియర్ ఎన్టీ రామారావు కాడి నుంచి ప్రతి ఒక్క సర్వీసు, ప్రతి ఒక్క ఇది నాకు తెలిసి వాళ్ళు వేసే బ్యానర్లు, వాళ్ళు వేసే షామినా, ఫుడ్ డొనేషన్ ఇంత ఉండదు వేరే స్థాయి. తిరుపతి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోసిన్ బేగంను జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రకటించిందని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంతయ్య కుమారి ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ అనేది ప్రత్యేక విభాగమని, అందులో మహిళలే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఒక ముస్లిం మహిళకు ఎలా ఇస్తారని కొంతమంది నాయకులు ప్రశ్నించారని, కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ అని, అందులో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని, బడుగు వర్గాలకు మహిళలకు కూడా అర్హత ఉందని చెప్పారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపీ హసీనా బేగం మాట్లాడుతూ తనకి పదవిని ఇచ్చిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడికు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల మహిళలను సమైక్యపరిచి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దేశంలో బీజేపీ పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంను ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు చేసి కేసు పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి మనమందరం కలిసి పనిచేద్దామని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సునీల బాను, జబీనాలు తదితరులు పాల్గొన్నారు. నన్ను నెట్టా గారు స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పూర్వపు ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడున్న అల్కాలాంబ గారు కూడా చాలా మంచి నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఉమెన్స్ ప్రెసిడెంట్. ఇవాళ దీనికి పెట్టిన ఈ మీటింగ్ పెట్టిన ప్రత్యేక కారణం ఏంటంటే మన షర్మిలమ్మ గారు వస్తున్నారు. తర్వాత ఈరోజు ప్రత్యేక హోదా మీద, ప్రత్యేక హోదా సాధిద్దాం, నిర్మిద్దాం అనే ఒక నినాదంతో అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది. పేద ప్రజల సంక్షేమం కానీ, పేద ప్రజల అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాల రూపకల్పనలో కానీ రెండు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఈడీ దాడులు, అలాగే ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దొంగ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిర్ద్వందంగా ఖండించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఇవాళ ముఖ్య అతిథిగా సచిన్ పైలట్ గారు, డికే శివకుమార్ గారు, ఇంకా కొంతమంది రానై ఉన్నారు. వారి షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బలాన్ని పుంజుకుంటా ఉంది. ఏపీసీసీ ప్రెసిడెంట్ మేడం తాంత్యా గారు మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అల్కలాంబ గారు నాకు ఈ బాధ్యత అప్పగించినారు. నాకు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు బాధ్యత అప్పగించారు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని కార్యక్రమాలు అన్నిటినీ సక్రమంగా చేయాలని నేను కృషి చేస్తున్నాను. మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ బాగా డైరెక్షన్స్ ఇచ్చి అన్నీ చేయాలనేసి నేను అభిప్రాయపడుతున్నాను. మనము ఇక్కడ మా తాంత్యా మేడం గారు నాకు డైరెక్షన్స్ ఇచ్చేదానికి వచ్చారు. మరియు మాకు సపోర్టింగ్గా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ సుప్రవీణ మేడం ఫ్రమ్ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కూడా హాజరైనారు. న్యూ మ్యాట్రిక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నూతన ఇన్స్టిట్యూట్ ను నగరంలో శుక్రవారం ప్రారంభించారు. తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ సర్కిల్ సమీపంలో న్యూ మ్యాట్రిక్స్ ను టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, జేబీ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ యాజమాన్యం మాట్లాడుతూ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ మరియు ఎంసీఏ ప్రోగ్రాంలలో విద్యార్థులకు అవకాశాలను అందిస్తున్నామని తెలిపారు. అకాడమీ మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారించి కంపెనీ IEEE ప్రాజెక్టులు మరియు AICTE ఇంటర్న్షిప్లతో సహా సమగ్రమైన సేవలను అందిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు డేటా సైన్స్ వంటి రంగాలలో విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడానికి, టెక్ పరిశ్రమ డిమాండ్ల కోసం వారి సంసిద్ధతను నిర్ధారించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలిపారు. న్యూ మ్యాట్రిక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ తదుపరి తరం సాంకేతికత నిపుణులను సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందించడానికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఒక విద్యా సంస్థకు సంబంధించి ఇంటర్న్షిప్స్ IEEE ప్రాజెక్ట్స్ అనేది ప్రారంభించబడింది తిరుపతిలో. అందుకు విచ్చేసిన
జేబీ అన్న గారికి, దంపూరి భాస్కర్ యాదవ్ గారికి, కొండబాబు గారికి నా కృతజ్ఞతలు. మేము మా ఇన్స్టిట్యూట్లో IEEE ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బీటెక్, సిఎస్సి, EEE అండ్ ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఆట కావాలా, పాట కావాలా, మంచి మాట కావాలా, లేదా తీయనైన చాక్లెట్ కావాలా అంటూ అందరినీ ఆత్మీయ పలకరింపుతో పలకరిస్తూ తనదైన శైలిలో పాటలు పాడుతూ అలరిస్తున్న గాయకుడు జర్నలిస్ట్ మనవాళ్ళ శ్రీరాజు. సంగీతం, సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్న శ్రీరాజు సాహిత్యంలో రాణించిన, సంగీతంలో వెనుకంజలోనే ఉన్నాడు. గురువుల వద్ద సాంప్రదాయ రీతిలో సంగీతం నేర్చుకోకున్నా స్వయం కృషితో తనకు తానే పాటలు రాసుకొని నేర్చుకుని తనకు వచ్చిన రాగాలతోనే ఆలపిస్తూ పొదుగురికి వినిపిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ జల్సారాయుడులా కనిపిస్తాడు. పాటలంటే ఎంతో ప్రాణమని, అందులో ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాటలంటే మరింత ఇష్టమంటారు. సమయం సందర్భం లేక ఎక్కడ పడితే అక్కడ తనకు నచ్చిన విధంగా పాటలు పాడుకుంటూ సాగిస్తున్నాడు జీవితం. ఇందులో శ్రీ వెంకటేశ్వరుని పైన, పద్మావతి అమ్మవారి పైన, శివపార్వతుల పైన, శ్రీకృష్ణుని పైన భక్తి పాటలు కూడా పాడుతారు. అన్నమయ్య రచించిన పాటలు పాడటం అంటే తనకెంతో ఇష్టం అంటాడు. టీటీడీ సీనియర్ గాయకుడు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ పాటలంటే ఇష్టంగా వింటానంటాడు. పాటలు నేర్చుకునే వయసులో లేని ఆసక్తి, ఉత్సాహం వయసు పెరుగుతున్నప్పుడు ఈ వయసులో పాటలు పాడడం పట్ల అతనికి సంగీతం పట్ల ఉన్న మోజు తెలియజేస్తుంది. పాటలు తాను పాడటమే కాక తాను కూడా ఎన్నో పాటలు పుస్తక రూపంలో ముద్రించాడు. శ్రీ షిరిడి సాయిబాబా పాటలు అద్భుతంగా ఉన్నాయి. రాగం తాళంతో పని లేకుండా హృదయ రాగంతో హృదయాలను స్పందిస్తూ వినుసంపుగా రాగాలు తీస్తాడు. ఇలాంటి అద్భుతమైన గాయకులను ఆదరించి ప్రోత్సహిస్తే మరిన్ని పాటలు అద్భుతంగా పాడగలరు. నడుస్తూ పాడుతుంటాడు, నలుగురిలో కలిసినప్పుడు పాడుతుంటాడు, వాహనాలపై ప్రయాణించినప్పుడు పాడుతుంటాడు, ఆలయాల్లోనూ పాడుతుంటాడు. ఎక్కడ పడితే అక్కడ తనకి వచ్చిన పాటలన్నీ పాడుతూ పక్కవారికి వీరులు విందు చేస్తుంటారు. ఈ శ్రీరాజులో ఇంకో కోణం కూడా ఉంది. అదే జర్నలిజం. గత 20 ఏళ్లుగా అనేక దినపత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. ఎక్కడా ఎక్కువ కాలం ఉండడు. ఎందుకంటే ఆయన ముక్కుసూటితనం, నిక్కచ్చిగా వార్తలు రాయడం చాలా మందికి నచ్చదు. అందాలు సృష్టించావు, ఇలా మురిపించేవు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవో. చల్లగా సాగే చెలయేటి ఓలే, మనసే నిర్మలమై వికసించాలి, గుంపుగా ఎగిరే పువ్వులవోలే, అందరూ ఒక్కటై జీవించాలి. తాగితే మర్చిపోగలను, తాగనివ్వదు, మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేదింతే, మనసు గతి ఇంతే. ఒకరికిస్తే మరలి రాదు, వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనులు లేని వారికైనా కనిపించు కనివిందు చేయు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకుని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పురవీధులలో పెదశేష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. తిరుపతి సమీపాన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పెదశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.
రామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద గోవింద హరి. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించుకున్న తుమ్మలగుంట చెరువును తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం ఆగదని పుదిపట్ల సర్పంచ్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ బడి సుధా యాదవ్ స్పష్టం చేశారు. తుమ్మలగుంట చెరువులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి చెరువును యథాస్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పుదిపట్ల సర్పంచ్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ బడి సుధా యాదవ్ నియోజకవర్గంలోని చెర్లపల్లి కోడలి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వందలాది మంది మద్దతుదారులతో కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల ముందు వరకు తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని, చెరువు నిండి పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉండేవని గుర్తు చేశారు. అయితే చెవిరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత క్రీడల పేరుతో చెరువును ఆక్రమించి అందులో క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేయడంతో పాటు తుడా నిధులతో తన అవసరాల కోసం చెరువు స్వరూపాన్ని మార్చేసి అనేక కట్టడాలను నిర్మించారని వివరించారు. చెరువుకు నీళ్లు రాకుండా తూములను దారి మళ్లించారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా చెరువులో నీళ్లు లేకపోవడంతో పరిసరాలు కరువు ఛాయలతో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువును తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని R&B రిటైర్డ్ ఏఈ సుబ్రహ్మణ్యంకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఘంటసాల విగ్రహానికి నీటితో శుద్ధి చేసి ఒక ఘంటసాల అభిమాని సన్మానించుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమాని సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ R&Bలో ఏఈగా ఉన్నారు. వారిని ఈరోజు సత్కరించుకుని సన్మానించాము. ఘంటసాల గారు పాటలంటే మిక్కిలి అభిమానం తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన విగ్రహాన్ని చూస్తూ దినచర్య చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వెంకటేశ్వర స్వామి సేవలో ఆయన ఎన్నో పాటలు పాడారు. ఆయన ఈరోజు ప్రతి నెల 1వ తేదీ ఆయన్ని స్మరించుకోవడం, ఆయనకు పూలమాల వేయడం ఘంటసాల అభిమానులు మాకెంతో ఇష్టంగా ఉన్నది. ఆయన పాటలు వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఘంటసాల గారి పాటలకు అదే విధంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ పోటీ రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు ఎన్నికల తేదీలు ప్రకటించలేదు. అప్పుడే పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారాల సందడి చోటు చేసుకుంది. అధికార ప్రధాన ప్రతిపక్షం తరపున పోటీ చేసే నాయకుల సతీమణులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాళహస్తిలో మాత్రం వివిధ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా తనకే సీటు అని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, టీడీపీలో నేనే అభ్యర్థి అని బొద్దల సుధీర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పోటీ కూడా వీరిద్దరి మధ్య ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బొద్దల సుధీర్ రెడ్డి ఓడిపోయారు. ఆయన ఈసారి తన అన్ని శక్తులను ఉపయోగించి అధికారం చేజిక్కించుకోవాలని పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి 2 నెలల నుంచి ఇంటింటికి తిరిగి పార్టీ ప్రకటించిన పథకాల గురించి వివరిస్తున్నారు.
ఇక అధికార పార్టీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి చెరోవైపు ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఎవరు పోటీలో నిలిచి గెలుస్తారో వేచి చూడాల్సిందే. మరి ఇప్పుడు ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలో 201 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 62,955 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 31,651 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 31,404 మంది ఉన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రంకు ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 2 సిట్టింగ్ స్క్వాడ్లను ఉంచారు. ప్రశ్న పత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలు పరీక్షకు 15 నిమిషాల ముందు విడుదల చేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మాలికా గర్గ్ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టడి చేస్తామని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీనివాసుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, యాక్టర్ సమయారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావులు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరంలోని స్విమ్స్ హాస్పిటల్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని నేడు శుక్రవారం ఉదయం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ టీటీడీలో విలీనమైన తర్వాత లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ లో కార్మికులను కలపడం అందరూ సంతోషించారని అన్నారు. కార్పొరేషన్ లో టీటీడీలోని అన్ని విభాగాలలో వేతనాలు పెంచిందని, స్విమ్స్ లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం పెంచలేదని అన్నారు. దీనికి కారణం స్విమ్స్ యాజమాన్యం ప్రతిపాదనలు పంపకపోవడమేనని టీటీడీ అధికారులు చెప్తున్నారని తెలిపారు. కార్మికుల పనిని వారి హోదాను నిర్దేశించేటట్టుగా మార్పులు పంపితే ఒక్క రోజులో సమస్య పరిష్కరిస్తామని టీటీడీ అధికారులు చెబుతుంటే స్విమ్స్ యాజమాన్యం పంపకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.